ఒక గుహలోనికి వెళ్తున్నాడు దావీదు. అది అదుల్లాము గుహ అని మనం చదువుతున్నాం. ద కేవ్ ఆఫ్ అదుల్లాం, అదుల్లాము గుహ. ఈ అదుల్లాము గుహలోనికి ఆయన వెళ్ళాడు. ఆయన సహోదరులు ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన తండ్రి ఇంటి వారు కూడా ఆ సంగతి విని ఆయన దగ్గరికి వచ్చారన్నాడు. ఆయన ఇంటివారు వచ్చారు అంటే అది మేము విశేషం కాదు, ఇంటివారు కనుక వచ్చారు. కానీ ఆ తర్వాత ఏం చెప్తున్నాడు, 3 తరగతుల వారు ఆయన దగ్గరికి కూడి వచ్చారన్నాడు. దావీదు దగ్గర ఒక గ్యాదరింగ్ ఉన్నది, అదుల్లాం గుహలో ఒక కూడిక. అక్కడ చేరి వస్తున్నారు. ఇబ్బంది గల వారందరూ వస్తున్నారు. ఏ రకమైన ఇబ్బంది కలిగిన, అప్పులు చేసుకున్న వారు వస్తున్నారు, అసమాధానంగా ఉన్నవారు వస్తున్నారు. అతని యొద్ద కూడుకొనగా అన్నాడు. ఈ 3 తరగతుల వారు ఆయన చుట్టూ కూడుకొనగా, ఆయన యొద్ద అని రాస్తున్నాడు, ఆయన చుట్టూ కూడుకొనగా అతడు వారికి అధిపతిగా ఉన్నాడు, వారిలో అధికుడయ్యాడు, ఆయన వారికి నాయకుడిగా ఉన్నాడు, అధిపతిగా ఉన్నాడు అన్నాడు. ఇక్కడ మనం గమనించేది ఏమంటే, ఉన్న దేవుని ప్రజలను దావీదు వేరు చేయడం లేదు. ఇది వేరు చేసిన సందర్భం కాదు. దావీదు అదుల్లాము గుహలో ఉండగా ఇతడు యోగ్యుడు, ఇతడు యోధుడు, ఇతడు సుబుద్ధి గలవాడు, ఇతడు దేవుని ఇష్టానుసారుడు కనుక ఈయన దగ్గర ఉండడం మనకి క్షేమం అని ఇబ్బందులు గలవారందరూ వస్తున్నారు. అప్పటికి 400 మంది, ఎక్కువ తక్కువ 400 మంది అన్నాడు. విన్నారా? వేల ప్రజలు కాదు ప్రభుకు కావాల్సింది, నమ్మకస్తులు, నమ్మకమైన శేషం కొద్దిమంది ఆయనక. మన ప్రియ రక్షకుడు చెప్పాడు, ఎక్కడ 2 లేక 3 నా నామమున కూడి ఉందరో అక్కడ వారి మధ్య నేను ఉన్నానన్నాడు. ఈ వచనం చాలామందికి అర్థం కాక, ఎవరైనా సరే ఎక్కడైనా సరే 2 కానీ 3 కానీ కూడుకుంటే అది సంఘము, అక్కడ ప్రభు శిరసత్వం, ఆయన ఆధిపత్యం ఉంటుంది అనుకుంటారు. చాలా పొరపాటు అది. 2, 3 కూడుకునే వాళ్ళు, పేకటాడేవాళ్ళు కూడా కూడుకుంటారు. వారి మధ్య ప్రభు ఉంటాడా? త్రాగుబోతులు కూడుకుంటారు, అపహాసకులు కూడుకుంటారు, కళాకారులు కూడుకుంటారు, జోదగాళ్ళు కూడుకుంటారు. అవునా? 2, 3 కూడుకునేవారు ఎంతోమంది ఉంటారు. నో, అది కాదు. నా నామమున అని ఆయన చెప్తున్నాడు.